ఇప్పుడు నేను ఎటు వెళ్తున్నానంటే అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, అక్కడ గుబురు గుబురుగా ఉంది. అక్కడ ఏముందో చూద్దామని వెళ్తున్నా. ఇవన్నీ పొలాలే ఇవి, కాకపోతే ఏంటంటే మొన్నే కోసేసారు అన్నీ. నేను ఇంత గుబురుగా ఉంది అని అనుకుంటే మొత్తానికి ఏదో ఉంటుంది అనుకున్నా, అలాగే ఉంది. ఇవ్వండి కాలువ ఎక్కడి నుంచి వస్తుందో ఇది, కానీ చిన్నదే పిల్ల కాలువ అనమాట. మరి గుబురులో ఏముందో. ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు పైన కాదు చూడవలసింది, కింద మెయిన్. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి చోట పాములు గట్ట ఎక్కువ ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. అటు వద్దులే, ఇటు వెళ్దాం మనం. ఇక్కడ ఏదో ఉంది, బుస్సు ఉంటుంది. ఇక్కడ ఇసుక ఉంటుంది. ఇటు తెలంగాణ సైడ్ ఏంటంటే మనకి ఇది ఉందా, ఇప్పుడు మనం దిగినా కానీ ఇసుకే, బురద అన్నది ఉండదు. అదే మా ఊర్లో భీమవరం సైడ్ అటు ఆంధ్రాలో అయితే ఏమవుతుందంటే మొత్తం అడుగు పెట్టగానే కూరిపోద్ది కాలు కిందకంట. ఇప్పుడు నేను ఇందులోకి దిగుతాను, నేను చెప్పులు వేసుకొని దిగిపోతున్నా. అంటే ఇది చూడండి, ఓబలా ఉండదు ఇది, అస్సలు దిగదు. అబ్బా, ఈ ఎండకి ఇందులో దిగ్గానే స్వర్గం కనబడ్డది. ఇక్కడ చేపలు కూడా ఈజీగా కనిపించిపోతాయి మనకి. అదే ఎంత దూరం అని వెళ్తాం, అంతు పంతు ఉండదు, ఎందుకంటే చాలా దూరం ఉంది, వెళ్ళిపోతానే ఉండాలి. పీత కన్నాలు, పీత ఉంది, మీకు కనిపిస్తుందా? చూపిస్తాను ఆగండి. అది లోపల పీత, ఇంకా లోపలికి వెళ్ళిపోయింది అది. ఇవన్నీ పీత కన్నాలు, ఇవి పట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు వాటితో మనకు అవసరం లేదు. పాపం వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం. ఇక్కడ మనకి చేప కూడా, ఇది ఫ్రెష్ చేపే, ఏదో తినేసింది. ఫ్రెష్ అని ఎలా చెప్తున్నానంటే చాలా గట్టిగా ఉంది ఇది. ఇంకొకటి ఏంటంటే ఇది స్మెల్ కూడా రావడం లేదు. అంటే ఇది రీసెంట్గా చనిపోయింది. ఇది చనిపోలేదు. ఈ కొంగలు ఉన్నాయి కదా, కొంగలు దీని తలకాయ గట్ట తినేసి లోపలేదు. మరి ఇదేందుకు వదిలేసిందో అర్థమవుతలేదు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని మనం పొట్టు తీసేసి కాలిసుకొని తినొచ్చు, కానీ మనకి ఇక్కడ అగ్గిపెట్లు గట్ట ఏమీ లేవు.